రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టుగా అటాక్ చేయడం, అవసరం తీరాక ఒకలాగా ఉండడం అంతా కూడా రాజకీయాల్లో మనం చాలా కాలం నుంచి చూస్తున్నది. కానీ ఫర్ ఏ కైండ్ చేంజ్ ఈ వ్యక్తి రాజకీయాల్లో చాలా డిఫరెంట్. రాజకీయాల్లోకి రావడం, వచ్చిన విధానం మొత్తం కూడా ఊహకు అందదు, అంతు చిక్కదు. పోరాటంతోనే గెలిచాడు, ప్రజల మనసులో చిరుస్థాయిగా నిలుచుకున్నాడు. అధికారం వచ్చింది కేవలం 5 ఏళ్లే, కానీ ఆ 5 ఏళ్లలోనే తన స్టామినా ఏంటో మొత్తం చూపించాడు. ఆ వచ్చిన 5 ఏళ్లలో కూడా దాదాపు 2.5 సంవత్సరాలు కరోనా కష్టకాలమే. అయినప్పటికీ తగ్గలేదు, అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా అన్నట్టుగానే నడిచాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన పేరే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. గేమ్ ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటుందో పైన దేవుడికి ఎరుక, కానీ మార్చడంలో మాత్రం మన చేతిలోనే కొద్దో గొప్ప ఉంటుంది అంటుంటారు. రాజకీయాల్లో రాజీ పడని వ్యక్తిగా, రాజకీయాల్లో రాక్షసులను ఎదుర్కోవడంలో కానీ, ఆ రాక్షసత్వాన్ని చీల్చుకుంటూ విజయంపై దూసుకుపోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అద్భుతమైన పాత్రే. తండ్రి మరణ అనంతరం జరిగిన ప్రతి చర్యగా తాను వేసిన అడుగులే నేడు తన అఖండ విజయానికి దిక్సూచిగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు దాదాపు ప్రపంచం మొత్తం కూడా ఊహించని మహమ్మారి కరోనా బారిన పడింది. ఆర్థికం చిత్రభీసనం అయింది. అంత కష్ట ఆర్థిక పరిస్థితుల్లోనూ 2,75,000 కోట్లు పేదల ఖాతాలోకి నేరుగా జమ చేసిన వైన్యం ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి గారిదే. అనుకోని గెలుపు, అనుకోకుండా వచ్చిన గెలుపు కాదు, కష్టపడి పాదయాత్ర చేసి ప్రతి గడప తాకిన తర్వాత వచ్చిన గెలుపు. 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్ ఆలు పేరకుండా 5 ఏళ్లు కష్టపడి అద్భుత పరిపాలన దిశగా అడుగులు వేశారు. గ్రాఫ్స్ ఏది చూసినా జగన్లో అద్భుతంగానే పైన గ్రాఫ్స్ నిలబడ్డాయి. ఎంత చేసినా ఏం చేసినా చివరికి ముగ్గురు కలిసి ఓడించగలిగారు. ముగ్గురు కలిస్తేనే ఓడించగలిగారు. ముగ్గురు కలిస్తే, ముగ్గురుగా నిలబడగలిగితేనే జగన్కు ఓటమి అనేది గ్రహించిన వీళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమై జగన్ ఓడించారు. సరే, జగన్ ఓడిపోయాడు, జగన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు అనుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో తన ప్రతి దాడిలో, ప్రతి విమర్శలలో ముందుకు లెగుసుకుంటూ పోతున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన గేమ్ను మొత్తం మార్చేస్తున్నారు. గతానికి ఇప్పటికీ ఉన్న పూర్తి తేడాను చూపిస్తూ కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ పైన తన మనసులో ఏదుంటే అది కుండబద్దలు కొడుతూ వస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నదన్నది పాయింటే కాదు, రాష్ట్రంలో మా ప్రత్యర్థి మాత్రం టీడీపీయే, చంద్రబాబు నాయుడే అనేది చాలా వరకు బల్లగుద్దే చెప్పారు. అందులో భాగంగానే తాను అడుగులు రాజకీయంగా వేసింది మొత్తం కూడా ధీటుగా చంద్రబాబుకే, ప్రతిదీ సమాధానం చంద్రబాబుకే. చంద్రబాబు రాజకీయంలో దాదాపుగా 2 సార్లు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నదే ఆయనే. 2014 నుంచి 2019 దాకా కూడా ఉన్నది ఆయనే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు, జగన్ మధ్యనే యుద్ధం సాగుతోంది. మధ్యలో వచ్చే ఎలాంటి ఓటు బ్యాంకు లేని ఏ పార్టీల వైపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా దాడి చెయ్యరు, అనవసరమైన మాటలు కూడా వాళ్ళపై మాట్లాడు. అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలకు, కేంద్ర పెద్దలకు అండగానే ఉంటున్నారు. ఎప్పుడు ఏదైనా కేంద్రానికి పాజిటివ్ ఉండాల్సిన చోట డెఫినెట్గా తన పాజిటివ్ సైడే నిలబడుతున్నాడు. కేంద్రం వైపు నెగిటివ్లో ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కుండబద్దలు కొడుతూ తప్పును తప్పు అంటూ ఎత్తి చూపడంలో కూడా జగన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు కురిపించారు. మోదీ గారు మీకు అభినందనలు సార్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనమవుతుంది. ప్రధానిగా మోదీ ఏకంగా 8,931 రోజులు పూర్తి చేసుకోవడం ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేసే మీరు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని, మైలురాయిని దాటారు సార్ అంటూ జగన్ కొనియాడారు. ఇది పెద్ద పట్టుదలతో ఉన్న సంకల్పానికి నిదర్శనమైన వ్యక్తిగా మీరు నిలబడతారు చరిత్రలో. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పేర్కొన్నారు. దేశ ప్రధాని పట్ల తనకున్న రెస్పెక్ట్ను ఇక్కడే పూర్తి స్థాయిలో 100% చూపించేశారు జగన్. ప్రధాని స్థాయిలో దేశమంతా ప్రధాని హోదాలో ఉండడమే కాదు, 8,931 రోజులు తన అధికారంను యూజ్ చేసుకుంటూ అధికారంలో ఉండగలిగిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిన వ్యక్తికి ఇంతకు మించిన అభినందనలు మరొకటి ఉండదు. అన్యాయంగా మోసాలు చేస్తూ, పార్టీలను నెట్టుకొస్తూ, సొంతంగా పెట్టలేని పార్టీలు ఇతరులు పెట్టిన పార్టీలను లాక్కొని వచ్చి తమ పార్టీగా చిత్రీకరించుకుంటూ పోతున్న వాళ్ళు ఎందరో మన కళ్ళ ముందు కనబడుతున్న తరుణంలో నిజంగా ఏ ఆధారం లేకుండా చిన్న స్థాయిలో నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి దాకా, ఆ ముఖ్యమంత్రి స్థాయి నుంచి దేశ ప్రధాని దాకా వెలిగిన వెలుగు, ఆ తీరు
ఇక్కడ చప్పట్లు కొట్టాల్సిందే. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చరిత్రను సృష్టించారని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇది ఒక అరుదైన మైలురాయి చేరుకోవడం సంతోషం ఇస్తుంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా కొనసాగిన ఏకైక నాయకుడిగా రికార్డెక్కారు ప్రధాని మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాకటంలో 8,931 రోజుల పాటు పదవిలో కొనసాగిన వ్యక్తిగా హిస్టరీ బ్రేక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కింద ప్రజలు, పైన దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదిగో ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవి కాలాన్ని పూర్తిగా రికార్డు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరింత కాలం మీరు ఆరోగ్యంగా ఉండి గౌరవాన్ని కాపాడుతూ ఇలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అగ్ర దేశాలతో పోలిస్తే ఈరోజు భారత్ అత్యుత్తమ స్థాయికి చేరింది. మోదీ ప్రక్షాళనలు చాలా వరకు దేశాన్ని పై స్థాయిలో నిలబెట్టింది. దాదాపుగా వరుసగా 3 సార్లు ప్రధాని అవ్వడం అంటే నిజంగా అది ఎంతో అదృష్టంతో పాటు ప్రజల విశ్వాసంపై కూడా ఆధారపడి ఉన్న నమ్మకం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా ప్రోత్సహించాలి, అభినందించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకడుగు వేయరు. మన పార్టీ వాళ్ళు కాదు కదా, పక్క పార్టీ వాళ్ళు కదా, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కదా, మన ఓటమికి గల కారణంలో వీళ్ళు కూడా, ఈ పార్టీ వాళ్ళు కూడా, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా భాగమే కదా అని ఎప్పుడు జగన్ అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడున్న పవన్ కళ్యాణ్, ఇక్కడున్న చంద్రబాబు వెరసి చేసిన రాజకీయ ముఖచిత్రంలో భాగంగా కూటమి అక్కడ కలవాల్సి వచ్చింది తప్ప కూటమికి అసలు చంద్రబాబుతో జతకట్టాలని అస్సలు అనుకోలేదు. పవన్ మధ్యవర్తిగా, మీడియేటర్గా ఉండి ఈ ముగ్గురిని జతకట్టడంలో కీలక పాత్ర పోషించారు. పవన్ పాత్రలు ఎప్పుడు కూడా ఇరికించుకున్నట్టే ఉంటాయి. సినిమాలు చూసినా ఎక్కడో అక్కడక్కడ ఇరుక్కున్నట్లే ఉంటుంది. ఇదిగో ఈ నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నట్లే కనబడుతున్నారు. స్వతహాగా తాను ఏదైనా గొప్పగా తాను అనుకున్న పని తాను చేసి చరిత్ర తిరగరాసిన రోజే పవన్కు రాదు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్థాయి దాకా పోవాలి అంటే పవన్ చాలా కష్టపడాలి. పవన్కు ప్రజల అభిమాన క్రేజ్ అయితే మెండుగా ఉంది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో, దాన్ని పక్కా లైన్ పట్టుకొని పోవడంలో ఎప్పుడు పవన్ ఫెయిల్ అవుతున్నారు. 2 కాళ్ళ ధోరణితో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారే తప్ప తన రాజకీయ ముఖ చిత్రంలో మాత్రం పెద్ద పాత్ర పోషించే పరిస్థితి కనబడడం లేదు. పొత్తులోకి పోయి అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యారేమో కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోతే భవిష్యత్తులో పవన్పై నమ్మకం పెరగడం కష్టమే. చంద్రబాబు అంటారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రగా అనుభవం ఉన్న వ్యక్తిగా ఉన్నారే తప్ప పెద్దగా పనికొచ్చే పనులు మాత్రం ఎప్పుడు ఎక్కడ చెయ్యరు. తనకు కావాల్సింది తాను తెచ్చుకుంటాడు అధికారంలో ఉన్నప్పుడు తప్ప తాను ఇవ్వాల్సింది ప్రజలకు మాత్రం మర్చిపోతుంటారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, చివరికి సూపరే లేకుండా పోయింది. పైగా ఇప్పుడు చంద్రబాబు అన్నీ ఇచ్చేశానని ప్రలోభాలు పలుకుతున్నారు. ఏదేమైనా దేశ ప్రధాని మోదీలాగా పనిచేయాలయ్యా అంటున్నారు అంతా కూడా. జగన్ మోదీకి అభినందనలు తెలపడం నిజంగా సంతోషాన్ని ఇచ్చే అంశమే. ఏదేమైనా సత్సంబంధాలు కేంద్రంతో మంచిగా ఉండడం మనకు మంచిదే.